శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. కర్కాటక రాశిలో ఉచ్చులో ఉన్న గురుగారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు. శుక్రుడు నీచలో ఉన్నారు. రవి గారు నీచలో ఉంటూ కుజునితో కలిసి ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉన్నది. అలాగే వక్రించిన శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉన్నది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి మారి ఉన్నది. వృశ్చిక రాశిలోకి వచ్చేసింది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి కుజుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా చాలా ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రవి గారు నీచలో ఉన్నారు కదా అంటే, నీచలో ఉన్నప్పటికీ కూడా తులలో ఉన్నటువంటి రవి గారికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రవి కుజుల పరిస్థితి ఉద్రేకానికే దారితీస్తూ ఉంటుంది. ఏ రాశుల మీద చూపిస్తుంది ఈ ఫలితం అనేది మనం రాశి ఫలితాలలో చెప్పుకుందాం. అలాగే చంద్ర బుధుల యొక్క పరిస్థితి వ్యాపారాలు అంత సక్రమంగా జరగనివ్వకుండా, అలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదాలు కలిగేటట్టుగా ఇట్లాంటి పరిస్థితి కొంచెం కొనసాగేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏ ఏ రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది అనేది ఆ రాశుల్లో చెప్పుకుందాం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధ కుజుల యొక్క స్థితి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పనిచేసే వారికి, వాటి ఉత్పత్తులు కానీ, వాటి వ్యాపారాలు కానీ, వాటి యొక్క వినియోగం కానీ, ఇలాగా వాటితో ఎక్కువగా ఎవరైతే బంధంగా ఉంటారో వారికి ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే చంద్ర రాహువుల యొక్క కలయిక మానసికమైనటువంటి అస్థిమితానికి దారితీస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువు గారి యొక్క దృష్టి చంద్ర బుధుల మీద పడుతోంది. వైజ్ఞానిక పరమైనటువంటి అంటే విజ్ఞానం ఎక్కువగా పెంపొందింపబడేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు ఈ బుధుని మీద గురువు గారి యొక్క దృష్టి. అలాగే ఉచ్చ గురువుకి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చాలా చక్కగా అమలు పరచబడుతూ ఉంటాయి. ఏ ఏ రాశుల వారికి చాలా బాగుంటారు గురువు గారు అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక్కడ పంచమ దృష్టి వచ్చేసింది కదా. ఇక సప్తమ దృష్టి మీద ఎవరు లేరు. గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉండడంతో మీనరాశి వారికి ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే మీనరాశి వారికి ఇటు పంచమంలోనూ గురువు గారు ఉండడము, నవమ దృష్టి పడుతూ శని గారి యొక్క ఆ దుష్టత్వం అనేది తగ్గిపోయే విధంగా ఆ దృష్టి ఉండడం కారణం చేత చాలా చాలా బాగుంటుంది. ఇక శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది నీచ స్థానం శుక్రాచార్యుల వారికి. కాబట్టి ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక వీటికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనము ప్రతి రాశికి విశ్లేషణ చెప్పుకుంటూ పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ ద్వితీయంలో గురువు గారు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక షష్టంలోకి వచ్చేటప్పటికి చంద్రబుధులు బాగున్నారు. 5 గ్రహాల యొక్క స్థితులు ఎప్పుడైతే బాగున్నాయో మిథున రాశి వారికి చాలా అత్యద్భుతమైన కాలం. పైగా కుటుంబ స్థానంలోనే గురువు గారు ఉచ్చులో ఉన్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అలాగే మీ మాట తీరు బాగుంటుంది. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఎన్నో విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, సంపదలు పెరుగుతాయి. అలాగే ఏదైనా స్థిర చరాస్తులకి సంబంధించినటువంటి పనులన్నీ చాలా చకచకా అవుతూ మధ్య మధ్యలో మీకు ఇబ్బంది కలిగినట్టుగా అనిపిస్తాయి. కానీ అవి వేగవంతంగానే ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి. అయినప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలు చాలా చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఇక ఆరోగ్య విషయంలో అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు. స్నేహితుల విషయంలో సహాయ సహకారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కీర్తి ప్రతిష్టల విషయంలో బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి. మీకు మంచి పేరు వస్తుంది. ఈ పేరు దేని వల్ల వస్తుందంటే ఐకమత్యం వల్ల వస్తుంది.
ఈ ఐకమత్యానికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా అధికమైన కీర్తినిస్తారు కుటుంబ పరంగా. కాబట్టి ఇంత అత్యధికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉన్నప్పుడు దానితో పాటు కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ఆ లాభాలు ఏమిటి అనేది ఆదాయం పెరగడం ద్వారానే మీకు అర్థమవుతుంది అని కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. అలాగే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పనిని పట్టుకున్నా, ఏ పని ప్రారంభించినా దానిలో మీకు చక్కటి విజయావకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి కదా అని కోర్టు కేసులు లాంటి వాటిట్లలో కూడా మీకు అనుకూలత వచ్చేస్తుంది. అన్నదమ్ములందరూ చక్కగా ఐకమత్యంతో నువ్వు ఇది నేనిది అని అనేసుకుంటారు అనేది లాంటిది మటుకు మీరు ఏమీ ఆశించకండి. ఇక్కడ కొంచెం చెప్పదగ్గ సూచన ఏంటంటే తమ్ముడు తమ్ముడే పేకటే అనేటటువంటి సామెతని గుర్తు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబం బాగుంటుంది, విద్య బాగుంటుంది, విద్యార్థులు బాగున్నారు. అలాగే మాతృమూర్తి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం భంగం కనిపిస్తోంది. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే స్త్రీల విషయంలో ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడంతో పాటుగా లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము ఇలాంటివి తప్పనిసరిగా పఠించండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వ్యవసాయదారులకి శారీరక శ్రమ పెరుగుతోంది. పితృవర్గ రీత్యా కూడా కాస్త మనశ్శాంతి తగ్గినట్టుగా అనిపిస్తోంది. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో వేగంగా కుదురుతాయి. జాతకాలు చూసుకుని వివాహం చేసుకుంటారా లేకపోతే ఇతరత్రా వేరే ఇంకేదైనా ప్రాతిపదికన వివాహం చేసుకుంటారా అనేది మీ విజ్ఞతకి మీరు సెలెక్ట్ చేసుకోండి అమ్మాయిని లేదా అబ్బాయిని అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాజకీయంగా బాగుంది, వ్యాపార పరంగా బాగుంది, ఉద్యోగ పరంగా బాగుంది. అన్ని విధాలుగాను మిథున రాశి వారికి కలిసి వచ్చే కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికి షష్ఠ స్థానంలో నుంచి చంద్రుడు వెళ్ళిపోయి బుధుడు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ షష్ఠ స్థానం బాగా యోగిస్తూ ఉన్నది. ధనానికి ఇబ్బంది లేదు, కీర్తి ప్రతిష్టలకు ఇబ్బంది లేదు. అలాగే విజయావకాశాలకు కూడా ఎక్కడా కూడా బ్రేక్ పడని విధంగా ఉన్నది. అంతగా షష్ఠ స్థానం యోగిస్తున్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి నవమ స్థానంలో ఉంటోంది. కాబట్టి ఇక్కడ తండ్రి గారి వైపు నుంచి శారీరక కష్టం పెరుగుతోంది. మీకు కొంచెం మనోవేదన పెరిగేటటువంటి పరిస్థితి, దూరాభారాలు, వ్యయ ప్రయాసల ఖర్చు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇత్యాది వాటన్నిటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలాగే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని మనశ్శాంతితో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.